మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు తిరంగా వ్యాలీ అని మానుకోట పట్టణంలో సైనికుల బలాన్ని, సైనికుల యొక్క ధైర్య పాఠవాలకు కృతజ్ఞత తెలిపే విధంగా భారతీయ జాతీయ పతాకాన్ని పెట్టుకొని ఎందరో జాతీయవాదులు మానుకోట ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు కలుపుకొని ఏకతాముక్తిగా జాతీయవాదాన్ని పెంపొందిస్తూ భారతదేశం అంటే మట్టి కాదు, భారతదేశం అంటూ ఈ భారతదేశాన్ని ఈ రోజు ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలపడానికి ఈ జాతీయవాదం ఎంతో ముఖ్యం. ఈ రోజు మనం చూస్తుంటే మన భారతదేశంలో కూడా భారతీయ ముసుగులో ఉండి ఐఎస్ఐ వాళ్లకు, పాకిస్తాన్ వాళ్లకు మన సంక్షేమ పథకాలు తింటూ, మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డులతోనే ఉంటూ మనలోని కొందరు వారికి హెల్ప్ చేస్తున్నారు. ఇటువంటి వారిని దేశ ద్రోహులుగా కీర్తించాలి. ఇటువంటి చేసే వారిని రాజద్రోహం కింద పరిగణించి వారిని ఉరి తీయాలి, లేకపోతే దేశంలోకి వెళ్ళి బహిష్కరణ చేయాలి. ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు హిందువులకు ప్రాబ్లం అవుతుంది, అలాగే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం యొక్క సంక్షేమ పథకాలు తినుకుని ఈ దేశానికి ముప్పు వాటిల్లి వాడు ఎప్పటికీ భారతీయుడు కాడు. ఏ కులమతస్తుడైనా, ఏ మతవస్తుడైనా, మత విధానాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భారతీయులు అంతా ఒకటే. కానీ భారతీయ సంక్షేమ పథకాలు తింటూ భారతీయ ముసుగులో భారతీయులకి ప్రాబ్లం చేస్తే ఎవరిని క్షమించేది లేదు. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మేము మహబూబాద్ జిల్లా ఎక్సర్స్మెన్ అసోసియేషన్ తరపున మరియు మహబూబాద్ జిల్లా తిరంగా ర్యాలీ కమిటీ తరపున మహబూబాద్ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా మరియు ఆపరేషన్ సింధూర్ లో అసలు భాషన సైనికులకు సంఘీభావంగా మరియు ఆపరేషన్ విజయ్ కి మద్దతుగా మేము ఈ రోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం గత 20 రోజుల నుంచి చూస్తున్నాము. సో మనం పాకిస్తాన్ తో ఎటువంటి వాతావరణం అయితే మనం అనుభవిస్తున్నాము. సో దీనికి మనం ఈ రోజు ఇంకా మనం విజయ దశలో ఉన్నామని మేము పూర్తి స్థాయిలో అనుకోవట్లేదు. నిన్న కూడా హర్యానాలో ఒక యూట్యూబర్ ని పట్టుకోవడం జరిగింది. ఐఎస్ఐ గూఢచారి సంస్థలు ఇంకా యూట్యూబ్ మన ఇండియాలో తిరుగుతున్నారు. సో దేశ ప్రజలందరికీ మేము ఎక్సర్స్మెన్ అంటే మేము ఇంతకుముందు సర్వీస్ చేసి ఉన్నాం కాబట్టి మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు యువత అందరూ కూడా అన్వాంటెడ్ లింక్స్ యూజ్ చేయడం కానీ, వేరే వాటికి హనీ ట్రాప్ అంటే ఏదైనా అమ్మాయిల నుంచి కాల్స్ కానీ, బ్యాంకర్స్ నుంచి కాల్స్ కానీ అలా రావడం వల్ల వాటికి అటాక్ అయిపోయి ఎవరు కూడా మేము ఇలాంటి మన తెలియకుండా దేశద్రోహ చర్యలోకి బలి కావద్దని మేము కోరుకుంటున్నాము. సో ఇదే తనగా మేము మా ఎక్సర్స్మెన్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఇంకా ఇప్పుడున్న యువతలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా మరియు యుద్ధానికి మా సేవలు ఇప్పుడు ఈ సమయంలో కొద్ది మందికి మాకున్న ఎక్స్పీరియన్స్ మేము తెలియజేసేదేమంటే ఇప్పుడు వచ్చే యుద్ధానికి సంబంధించిన చాలా చోట్ల జరిగే వీడియోస్ చూసాయి. మనము ఆ వీడియోస్ ను తెలియకుండా ఎవరు కూడా లింక్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు. మరియు ఏదైనా కొంతమందికి ఇప్పుడు హనీ ట్రాప్ లో పెడతారు. మేము మీ ఏరియా ఇప్పుడు చుట్టుపక్కల మనకంటే ఇక్కడ లేదు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల, వైజాగ్ చుట్టుపక్కల, కంటోన్మెంట్ ఏరియా చుట్టుపక్కల మీకు మాకు కొంచెం సమాచారం అందిస్తే మేము మీకు తగిన మూల్యం చెల్లిస్తాము అని అట్లాంటివి ఉంటాయి. సో ఎవరు కూడా ఇక్కడ మన హెడ్ క్వార్టర్ లో ఉంటూ మన పిల్లలు వేరే కంటోన్మెంట్ దగ్గర ఉండే చదువుకునే పిల్లలు కొద్దిమంది ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఆ డబ్బులకు అలవాటు పడి ఉంటారు, డబ్బుల కొరకు తెలియని సమయంలో ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు. సో ముఖ్యంగా మనకు ఇప్పటికి చాలా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా బయట చేశారు. మనకు ఇండియాలో ఒక నెంబర్ ఉంటది +91 తోనే స్టార్ట్ అవుతుంది. 91 కాల్స్ తప్పించి 92, 93, 94 కాల్స్ అన్ని ఐఎస్ఐ తీవ్రవాలని ఇప్పుడు మన గూఢచారి వ్యవస్థ నిశ్చితంగా పరిస్థితుంది. సో వాళ్ళని దొరికిన తర్వాత వాళ్ళు ఇప్పటి నుంచి మన దగ్గర నుంచి ఎంత మన రక్షణ శాఖకు సంబంధించింది కానీ, మన దేశానికి సంబంధించింది కానీ ఎంత సమాచారం వాళ్ళు సేకరించారో, వాళ్ళు దేనికోసం ఉపయోగించుకుంటారు అనే దాని మీద ఉంటది. సో వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితులలో ఉదయం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎవరు కూడా ఈ హనీ ట్రాప్ లోకి వెళ్ళకూడదు, ఐఎస్ఐ ముసుగులోకి వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి మన దూర ప్రాంతాలలో మనం చదువుకునే పిల్లలు, మన సహోదరులు కానీ ఎవరైనా కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే సోషల్ మీడియా యాక్టివేట్ ఉన్నది. ఎవరైనా కానీ హనీ ట్రాప్ లో చిక్కి పైసల కోసము మన దేశాన్ని మనమే నాశనం చేసుకునే దారికి వస్తుంది. అందరు ఇప్పుడు వాళ్ళకి పైసలు కావాలి, ఒకటి పైసల కోసం చేస్తున్నారు. మన దేశాన్ని మనం నాశనం చేసుకుంటాను తప్ప వేరేం లేదు. దీనికోసం ఏంటంటే ఫస్ట్ యాంటీ టెర్రరిజం అది ఉన్నది కదా, ఎవరికైనా కానీ ఇది చిన్నది ఏం దొరికినా కానీ ఎంబటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలండి. ఇది ఫస్ట్ కోరుతున్నాం. ఎందుకంటే మన దేశం మనం నాశనం చేసుకోకుండా ఉండడానికి ఫస్ట్ ఇది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కానీ మనకు తెలిసిన మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఏమైనా అంటే అటు యాక్టివిటీస్ కొంచెం తేడా ఉంటాయి వాళ్ళకి కొంచెం
వాళ్ళు కూడా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనమే పట్టియాలి. మన బాధ్యత అది. ఇప్పటికైతే మన దేశాన్ని కాపాడుకుందని మన చేతిలో ఉన్నది. మన అందరికి సపోర్ట్. ఐఎస్ఐ అనేది ఒక ఇంటెలిజెన్స్ సంస్థ. అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ. వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళని ప్రేరేపిస్తారు. ఇక్కడ యాక్టివేట్ చేస్తారు. ఏం విషయాలు సార్, ఏం లేదు. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని వాళ్ళని తీసేయాలి. వాళ్ళని కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళ వల్ల మన దేశం నష్టపోతుంది. మన ప్రదేశం అంటే మన జనాలు చనిపోతున్నారు. వాళ్ళది చీడపడి ఈ ఐఎస్ ఆఫీసర్ మన యొక్క దేశంలో చొరబడి అన్యాయంగా అక్రమంగా అమాయకమైన ప్రజల మీద దారుణంగా హత్య చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని ఏరి పాలది ఎక్కడ లేకుండా వాళ్ళు మొత్తం శ్మశానం చేసి వాళ్ళంతా పీకేయాలని మా యొక్క తిరంగా యాత్ర ఎంతో అద్వితీయంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా భారతదేశంలో ఉండుకుంటూ భారతదేశానికి సంబంధించినటువంటి రహస్యాలు, సైనిక రహస్యాలు కావచ్చు, రాజకీయ రహస్యాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా మీడియా ద్వారా బయట దేశాలకు అందిస్తున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే మల్హోత్రా లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భయంకరమైనటువంటి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల పట్ల డిజిటల్ సంబంధించినటువంటి రక్షణ కూడా మనకు భారతదేశంలో కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. డిజిటల్ గూఢచర్యం ఏదైతే జరుగుతుందో వాళ్ళకు తప్పనిసరిగా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. మళ్ళీ చట్టాలు కూడా సవరించి వాళ్ళకు ఉండేటువంటి హక్కులను కూడా తీసేసి పూర్తిగా దొరికించి రాజ్యాంగ పరంగా పూర్తిగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మన భారతదేశానికి అత్యవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ యొక్క చర్యల వల్లనే మన భారతదేశానికి సంబంధించినటువంటి విలువైనటువంటి రహస్యాలు మరి నిగూఢంగా బయటకు పోతున్నటువంటి అంశాన్ని మనం అందరం కూడా ఖండించాలి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి చట్టాన్ని కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసి మరి వాళ్ళను ఖచ్చితంగా ఏరేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరైతే గూఢచర్యాలను పాల్గొంటున్నారో డిజిటల్ కు సంబంధించినటువంటి దేశ రహస్యాలు వీటన్నింటినీ ఎవరైతే బయట దేశాలకు పంపిస్తున్నారో అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇలాంటి అన్ని దేశాలకు ఏవైతే టెర్రర్ దేశాలు ఉన్నాయో వాటికి అందిస్తున్నటువంటి విషయాలను మాత్రం మనం అందరం కూడా వాళ్ళని గమనించి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సి, ఆ విధంగా రాజ్యాంగంలో కొన్ని మార్పులు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన లాలో, చట్టంలో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు కనుక తీసుకున్నట్టయితే దీన్ని మనం సాధిస్తామని చెప్పేసి కోరుకున్నాం. జై శ్రీరామ్ అండి. ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితులు కేవలము భారతీయ సైన్యం మాత్రమే పరిష్కరించగలదు అని అంటే చాలా పొరపాటు అండి. ప్రతి భారతీయుడు జాగరూకత ఉండగలిగితే తప్ప మన ఇంటి పక్కన కూడా మన శత్రువులు ఉన్నారు, మన ఇంటి పక్కన కూడా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు. భారత సైన్యాన్ని, భారతదేశాన్ని, భారత సరిహద్దులో మన సైన్యం కాపాడుతుంది. కానీ అంతర్గత శత్రువులతోనే ప్రమాదం ఎక్కువ ఉన్నది ఈ టైంలో. కాబట్టి ఇలాంటి టైంలో ఈ అంతర్గత శత్రువులను గుర్తించడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. ఈ మధ్య వాట్సాప్ లో ఒక మెసేజ్ వైరల్ అవుతా ఉంది. హిందూ మోడీ గారు ప్రధానమంత్రి హిందూ ఉన్నారు, రాష్ట్రపతి హిందూ, ఉపరాష్ట్రపతి హిందూ, హోమ్ మినిస్టర్ హిందూ, మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? హిందువులకే దిక్కు లేదని చెప్పి ఒక దిక్కుమాలిన ఒక మెసేజ్ ఒకటి వైరల్ అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, కేవలం ప్రధానమంత్రికి మాత్రమే, రాష్ట్రపతికి మాత్రమే ఈ దేశాన్ని రక్షణ మీద హక్కు ఉండదా? మనకు ఏ మాత్రం బాధ్యత లేదు? ఒక పౌరుడిగా మనకు బాధ్యత లేవా? ఈ విషయాన్ని ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మనము గుర్తించకపోతే రేపటి రోజు భారతదేశం ఒక ఉక్రెయిన్ గా మారుతుంది. రేపటి రోజు భారతదేశం ఆఫ్రికా దేశాల్లో చిన్న చిన్న దేశాలు ఏవైతే ఇవాళ అశాంతితో రగులుతా ఉన్నాయో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ 100 కార్లు ఉన్న ఉక్రెయిన్ నాయకుడు ఉక్రెయిన్ కూడా ఇవాళ పోలెట్ లో అక్కడికి వస్తున్నా 100 కార్లు ఉన్న ఉక్రెయిన్ వాసులు కూడా ఇవాళ పోలాండ్ లో పోయి అడుక తింటున్నారు డబల్ రొటీలు. మన పరిస్థితులు చాలా బాగున్నాయి, మనకు ఈ దేశం అక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు అండి. మన పక్కన ఐఎస్ఐ వాళ్ళు ప్రతి నిత్యం ఉన్నారు. భారతదేశంలో లక్షలాది మంది ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు, ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారు, మన ఇంటి పక్కనే ఉన్నారు. మన బిడ్డలు ఎత్తుకపోయినా కూడా మనకు దిక్కుమాలిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. ఈ దేశం నాది, ఈ దేశ సంపద నాది. ఈ దేశంలో ప్రతి పౌరుడు, ప్రతి సంపద యొక్క బాధ్యత, రక్షణ బాధ్యత మనకు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పాకిస్తాన్ లుచ్చైన కొడుకులకు ఇక్కడ ఇండియా నుంచి కూడా చాలా ముంబై నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ తీవ్రవాదులకు పోషించే కొంతమంది లుచ్చా ముండా కొడుకులకు ఒకటే హెచ్చరిక. నరేంద్ర మోడీ చేపట్టిన ఏదైతే ఉన్నదో శాంతిగా దాన్ని తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. పాకిస్తాన్ వాళ్ళు ఏదో అనుకొని భారత్ మీద ఉన్న దాడిలో అమాయక ప్రజలను హిందువుల ఏరి ఒక్కొక్కరిగా బట్టలు ఇప్పి మరి చంపడం చాలా బాధాకరం.
వాస్తవం ఏంటంటే నరేంద్ర మోడీ తలుచుకున్నట్లయితే పాకిస్తాన్ అనేది ఒక గడ్డి మొలవకుండా కూడా అతను ఏర్పాటు చేయగలడు. అక్కడ ఉన్న కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ నచ్చగా ఒక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా ఏర్పడాలని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులు కూడా పాకిస్తాన్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. నరేంద్ర మోడీ మీద భరోసాతోటి ఇక్కడ ఉన్న భారతదేశం చాలా ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు. మేము కనుక తలుచుకునేది ఉంటే ప్రతి హిందువు కూడా ఐఎస్ఐ తీవ్రవాదులు ముంబైలో కానీ ఢిల్లీలో కానీ విపరీతమైన చలమవుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వెళ్ళి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకొని భారతదేశాన్ని అల్లకల్లం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ఆటలు ఎత్తికొచ్చలే సాగమని మేము కోరుకుంటున్నాము. మొన్న జరిగినటువంటి పహల్గం దాడిలో భారత సేన మంచి గుణపాఠం నేర్పించి పాకిస్తాన్ దేశస్తులకు మన యొక్క దేశ సైనికులు ధైర్య సాహసాలతో ముందడుగు వేసి మనము విజయ పథంలో పోవడం జరిగింది. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అలగొట్టడానికి మన భారతదేశంలో మన భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మనం చెప్పినట్లయితే ఐఎస్ఐ తీవ్రవాదులకు చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలను పూర్తి స్థాయిలో అరికట్టాలి. దీనికి సహకరిస్తున్నటువంటి భారతదేశంలోని కొంతమంది నాయకులను కొంతమంది వాటిని కఠినంగా శిక్షించాలని దీనికి భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ఆ ఉగ్రవాదులపై సమూలంగా చర్యలు తీసుకొని ఉగ్రవాదం అనే పదం లేకుండా భారతదేశాన్ని కాపాడుతున్న బాధ్యత మన భారతదేశం పైన ఉన్నది. ముఖ్యంగా ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళు వివిధ రకాలుగా మన భారతదేశానికి చేరుకోవడం జరుగుతుంది. అంటే పక్కన నుండి దేశాలు సహకరిస్తున్నాయి. ఈ పక్కన ఉన్న దేశాలు పూర్తి స్థాయిలో కఠిన చర్యలు చేసుకున్నట్లయితే ఈ పక్క మన చుట్టుపక్కల మన నైబర్ కంట్రీస్ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదులు మన దేశానికి రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ఉగ్రవాదులు రావడానికి కారణము ఈ సరిహద్దు దేశాల నుంచి మన దేశాలకి ఉగ్రవాదులు రావడం జరుగుతుంది. అంటే అక్కడ నిఘా వ్యవస్థను తెచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మనము ఈ యొక్క ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టగలుగుతామని ఒక భారతీయ పౌరులుగా అనుకుంటున్నాను. దీనిపై భారత సరిహద్దుల్లో పూర్తిస్థాయి నిఘాను పెంచి ఎప్పటికప్పుడు భారతదేశాన్ని చూడాలని కోరుకుంటున్నాం. దీని పట్ల మన సైనికులు భారత సైనికులు మనం పూర్తి విధంగా చెప్తున్నాము. భారత సైనికులు మనకు ఎంతో సహకరించారు. వాళ్ళ యొక్క సహకారాన్ని మనం మరవలేము. వాళ్ళు కంటిపై నిద్ర లేకుండా భారత సైనికులు తమ ప్రాణాన్ని త్యాగం చేస్తూ మన దేశాన్ని పరిరక్షిస్తున్నందుకు మన సైనికులకు మొదటగా వాళ్ళకు సలాం చెప్పుకోవాలి. ఒక భారతీయ పౌరులుగా ఈ రోజు భారతదేశం లోపల పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఎవరైతున్నారో అందులో ముస్లింస్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే భారతీయులందరూ ఏకతాటిపైకి వచ్చి వాళ్ళని తుదముట్టించేంత వరకు భారత ప్రభుత్వం నిద్రపోవద్దని హెచ్చరిక చేస్తున్నాం. ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా అక్కడక్కడ చూస్తుంటే మన హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, పూణే ఇట్లాంటి ప్రాంతాల లోపల వాళ్ళ తీవ్రవాదం పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలనే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మొన్నటి యుద్ధం లోపల ఒక ముస్లిం ఆడబిడ్డ ఉండి పాకిస్తాన్ ని తరిమి కొట్టి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సోఫియా ఖురేషి ఒక ముస్లిం అయి ఉంది కదా, ఈ దేశం నేను ముందు హిందువుని ఆ తర్వాతనే మహిళగా ముస్లింలు ఉంటాని హెచ్చరిక చేసింది. ఆ హెచ్చరికకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులకు ఒత్తాసు పలుకుతుంది కాబట్టి నిన్నగాక మొన్న ఒక హిందూ అనే పేరు ముసుగులో పెట్టుకొని జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి కూడా పాకిస్తాన్ కు చేరవేసింది. ఆ అమ్మాయిని అవసరమైతే పట్టబదులు నిట్టనిలువున భారత్ విభాగంలో పట్టే ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ భారత ఖండం లోపల ఏ ప్రాంతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, ఏ మతానికి చెందిన నా దేశం మీద ఈగ వాళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని తులముట్టించాలని మాత్రం కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి